నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బండ్ల గణేష్ కొడుకు తన ఇంటిని ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి నవహీరా షేక్ అయితే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసు వల్ల తన గతంలో ఉన్న తన కేసులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. నవహీరా షేక్ ఈమె అంటే గతంలో కూడా ఈమె పైన కేసులు ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈమె వెలుగులోకి వచ్చిందంటే మన బండ్ల గణేష్ గారి కొడుకు వాళ్ళ ఇంటిని ఆక్రమిస్తున్నాడని చెప్పేసి కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది. సో అసలు ఏంటి ఈమె మీద ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి, అసలు ఎలా చూడాలి? కానీ పాపం ఇక్కడ ఏమి బాధితులతోనే ఏం చేసినా సరే ఈసారి అయితే కొంచెం జాలేసింది. ఇంతకుముందు అంటే మనీ లాండరింగ్ కేసు, ఆ గోల్డ్ స్కామ్లు, అయ్యో పిచ్చి పిచ్చి స్కీములలో గోల్డ్ అట్లా ఇస్తాం ఇట్లా ఇస్తామని చెప్పి మొత్తం 5,600 కోట్లు వసూలు చేసింది. అబ్బా, వసూలు చేసి రాజకీయ పార్టీ పెడదాం అనుకుంది, ముస్లిమ్స్ది రాజకీయ పార్టీ. ప్రచారం కూడా స్టార్ట్ చేసేసుకుంది. ఆటోల మీద పోస్టర్లు వేసుకుంది, బస్సుల మీద పోస్టర్లు వేసుకుంది, 1-2 హోర్డింగ్లు వేసింది. ఆ మెహదీపట్నం సైడ్ కొన్ని ఆటోలో ఉంటే నేను చూసా. ఒక టీవీ ఛానల్ పెట్టుకుందాం అనుకుంది సొంతంగా. ఎవరు ఈమె ఏంటో నాకు అర్థం కాలే, ఎవరి వీళ్ళ అనుకున్నా. కానీ తర్వాత ఆమె ఎప్పుడైతే అరెస్ట్ అయిందో, ఆమె గురించి తెలిసిందో అప్పుడు ఓహో ఇది ఈవిడే కదా అనుకున్నాను. నేను కూడా ఆమె యాడ్లు కనీసం ఒక 4-5 సంవత్సరాలు చూశాక ఆవిడ ఎవరో తెలిసింది నాకు. సో హీరా గ్రూప్స్ ఎండి నవహీరా షేక్ ఇట్లా కేసులో అరెస్ట్ అయిందని తెలిసిన వెంటనే పెద్ద సంచలనమైంది. జైలుకు తరలించారు. ఇంకా ఆమె బాధితులు ఎంతమంది ఉన్నారు అందరినీ వెతికి తీశారు. పెద్ద స్కామ్ కదా, 5,600 కోట్లు. సో తర్వాత ఏం చేశారు, ఈమెకి ఒక 2021లో అనుకుంటా మా బెయిల్ వచ్చింది. 2019లో ఇవిడ అరెస్ట్ అయింది మొత్తానికి. సమ్ అరౌండ్ 21లో ఎప్పుడో బెయిల్ వచ్చినట్టుంది. అది కూడా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్. దాంట్లో ప్రతి ఆదివారం అనుకుంటా, సోమవారమో ఆదివారమో మన కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. అండ్ మళ్ళీ తర్వాత బయట ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, మీడియాలతో మాట్లాడొద్దు, కేసు నడిచే అన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండాలి, పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, ఇన్నేవో చాలా ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్లు. అవన్నీ పాటించింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బండ్ల గణేష్ తెలివి వల్ల పాపం ఇరుక్కుంది. ఇప్పుడు ఆ బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది. అమ్మ తల్లి నువ్వు వచ్చేసి నీ బెయిల్ క్యాన్సిల్ అని చెప్పేసి మళ్ళీ పిలిచారు. ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేసింది అంటే అప్పుడు ప్రాపర్టీస్ అన్నీ అటాచ్ చేసింది కానీ ఈ బిల్డింగ్ తాలూకు అటాచ్ చేయలేదు. సో ఇప్పుడు ఈయన ఎంట్రీ అయ్యేసరికి అది వెలుగులోకి వచ్చింది. ఓహో అంటే ఈమె అటాచ్ చేయని కూడా ఇంకా చాలా ఉండుంటాయి. వాళ్ళు అంటే 2 ఏళ్ళ నుంచి బాగానే బతుకుతుంది, టైంకి వస్తుంది, లాయర్లను బాగానే మెయింటైన్ చేస్తుంది, కేసు బాగానే మెయింటైన్ చేస్తుంది, చూడడానికి కూడా బాగానే ఉంది. కోర్టు కూడా కార్లో వస్తుంది, కార్లో వెళ్తుంది, పోలీస్ స్టేషన్ కూడా కార్లో వస్తుంది, కార్లో వెళ్తుంది, రిచ్గానే ఉంది. మామూలుగా అయితే ఏం లేదు. అంటే ఇంకా అంటే ఉన్న ఆస్తులన్నీ మేము జప్తు చేసిన తర్వాత అయినా సరే ఇంకా ఇలా ఉంటుందంటే ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయో ఈమె దగ్గర, ఇంకోసారి విచారిద్దాం ఏమని అని చెప్పేసి అది క్యాన్సిల్ చేశారు. మరి పాపం ఈమె మీద ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చి ఇది నాదే ఎందుకు చెప్పుకుందాం అంటే, ఎంత కాదనుకున్నా మంది ఇంకొకటి కొట్టేస్తుండు అంటే మన కళ్ళ ముందే అది కట్టలు తెంచుకుంటుంది. అది మనకు నష్టం అని తెలిసినా ఇంకేం చేయలేం. కొన్నిసార్లు అవుతాయి అట్లాంటివి. ఇప్పుడు బండ్ల గణేష్కి అది ఏదో ఇచ్చేసరికి అయినప్పుడు ఇచ్చిన ఆఫర్ ఏంటి, నీకు ఎట్లా లిటిగేషన్లు ఉన్నాయి, ఇది అటాచ్ చేసింది అనుకో మొత్తం బిల్డింగ్ పోతుంది, ఓకేనా, అదే నాతో ఒప్పందం కుదుర్చుకో, నేను ఏదో చేస్తా దమ్మి అప్పుడు అది నాదే, ఎప్పటి నుంచో ఇది నాదే అన్నట్టు నాకు ఉంటుంది. నువ్వు ఎప్పుడో అమ్మిన ఉంటావు, ఓకేనా, నాదే, ఇది నా పేరు మీద ఉంటుంది, అన్నీ నావే. సో నేను ఎంతో కొంత ఇస్తా, బాగుపడతావు చెప్తా. అప్పుడు కొంచెం తలూపింది. అప్పటికి ఆమె కూడా కొంచెం డౌట్ ఉంది. అమ్మో ఈయన అంటే అన్ని 5,600 కోట్ల మోసాలు చేసిన ఆమె ఈయనకి ఎందుకు లొంగుతుంది, ఈయన మోసగాడేలే, చాలా అబద్ధాలు చెప్పి ఏవేవో చేసి ఇన్ని చేసాడు. సో ఇద్దరు అదే టైప్ క్రిమినల్ టైప్ మెంటాలిటీ ఉన్న మైండ్ సెట్లే. సో నమ్మలేదు ఆమె కూడా పాపం, కానీ నమ్మింది. నమ్మకం లేక నమ్మడం అంటే ఆ టైంలో చిల్లర అవసరం, ఓకేనా, ఈడిస్తా అంటున్నాడు, ఈడంతా పిల్లబచ్చగండా ముందు చూసుకుందాం లేవిని అనుకుంది. ఆయన రియల్ ఎస్టేట్లో నేను కింగ్ని, ఈమెంత పిల్లబచ్చనా ముందు చూసుకుందామని ఆయన అనుకున్నాడు. ఈ తెలివితేటల్లో ఆ బిల్డింగ్కి నీట్గా సెట్ చేసుకున్నాడు బండ్ల గణేష్.
ఇక ఆమె కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే ఇక ఎందుకో డౌట్ వచ్చేసింది ఆమెకి. డౌట్ అని ఇక తెలిసిపోయిన తర్వాత ఇక ఊరుకోరు కదా. వచ్చి గొడవ చేసింది, రచ్చ చేసింది, ఇది నాది అని చెప్పి పాపం కింద మీద పడి, అది చిన్న ప్రాపర్టీ ఈమెతో ఉన్న దాంట్లో పోల్చుకుంటే, సంపాదించిన దాంట్లో పోల్చుకుంటే చిన్నదే అది ఆమెకి. అది కానీ ఎంత చిన్నదైనా ఏదో ఒక టైంకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అది నాది ఎంత కాదనుకున్నా, నేను మోసం చేశానా గీసం చేశానా నీకు అనవసరం, నాది, నేను సంపాదించుకున్నా, ఇష్టపడి కట్టుకున్నా ల్యాండ్. అక్కడ ఎవరికి ఉండదు, అక్కడ అందరు పెద్ద పెద్ద ప్రముఖులకు ఉన్నాయి హౌజులు, నాకు కూడా ఒక స్థలం అక్కడ ఉంది, దాన్ని అంత ఈజీగా ఎందుకు వదులుకోవాలి, ఏదో అనిపించింది, బయటికి వచ్చింది. ఇప్పుడు అవి చూసిన తర్వాత అమ్మో ఈమె ఇంకా వెలుగులోనే ఉంది. ఒకటి, నువ్వు మీడియాకి ఎక్కొద్దు అని మేము చెప్పావు, నీకు ఏ ప్రాబ్లమో నీ ప్రాబ్లం నీది, మాకు అనవసరం, మీడియాకి ఎక్కావు ఏదో రకంగా. పైగా అప్పుడేమో నిన్ను అడిగితే నాకేమీ లేవండి అని చెప్పి ఇప్పుడేమో ఇదేదో నాదంటున్నావు. ఎన్నున్నాయి నీకు ఇట్లా, అమ్మ తల్లి నువ్వు రా, నీ బెయిల్ క్యాన్సిల్. బండ్ల గణేష్తో పెట్టుకుంది, ఈయన జైలుకి వెళ్తుంది. పాప ఆయన బాగానే ఉన్నాడు, మళ్ళీ ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసులో మొన్న ఇరుక్కున్నాడు, బయటకు వచ్చి బాగానే తిరుగుతున్నాడు. అది 1 year శిక్ష అన్నారు కదా, బెయిల్ ఎలా వచ్చిందో తెలియట్లా నాకు. సరే పోనీ బాగానే తిరుగుతున్నాడు, మళ్ళీ ఈమెతో గొడవ పెట్టుకున్నాడు, మళ్ళీ ఇదోటి. ఇప్పుడు ఫ్రెష్ గా రోజాతో గొడవ పెట్టుకున్నాడు, బయటకు వచ్చి రోజాని డైమండ్ రాణి అనేదో అన్నాడు. సరే ఈయనకి ఎప్పుడు వివాదాలు అలవాటే. ఈయన కాకపోయినా ఈయన డ్రైవర్ వాళ్ళ ఆవిడ ఆత్మహత్య చేసుకొని అప్పుడెప్పుడో వాళ్ళు లైమ్ లైట్. మొత్తానికి ఏదో రకంగా ఈయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈయనతో పాటు హైలైట్ అవుతారని అనుకోవాలి మనం. అవును, నిజంగా భలే వెలుగుతుంటారు ఎప్పుడు ఏదో రకంగా. మొత్తానికి అయితే ఇది జరిగింది. నవహీరా షేక్ ఇప్పుడు మళ్ళీ తిరిగి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. మరి ఆమె కూడా ఎవరైనా లాయర్ని పెట్టుకొని ఏమైనా మెయింటైన్ చేసుకుంటుంది, ఇక్కడ బయట ఉంది కాబట్టి. లేదా ఈసారి కనుక మళ్ళీ అరెస్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు బెయిల్ వస్తుందో పాపం చూడాలి. అంతే. అంటే తప్పు చేయలేదని నేను అన్నట్లు, అక్రమంగానే సంపాదించింది. కాకపోతే ఈమె దగ్గర నుంచి ఈయన ఇంకా అక్రమంగా కొట్టేయాలనుకుంటే పాపం ఏంటో జాలి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన ఎవరైతే మన బండ్ల గణేష్ ఉన్నారో తను ప్లాన్ చేశాడా, అంటే తనకి అంటే తనకు కథ ముందే తెలియకపోవచ్చు. రెంట్కి తీసుకున్నప్పుడు పలానా మా ఓనర్ పెద్ద ఆవిడ అని అనుకున్నాడు. ఆమె ఎప్పుడైతే ఆమెకు ఉన్న కేసులన్నీ బయటపడి తెలుసా, ఒరే మీ ఓనర్ ఇట్లా అంటారా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు కదా, అవునా అమ్మని మరి ఆ బిల్డింగ్ మనం ఏదో ఒకటి చేసుకోవచ్చే అని చెప్పి ఆలోచనలు వస్తాయి. పైగా బండ్ల గణేష్ అంటే పక్కా వస్తాయి, డౌట్ లేదు. అంటే అసలు ఏమీ లేకుండా చెక్ ఇచ్చేసి ₹1 కోటి చెక్ సింపుల్గా తీసుకే అని ఇచ్చాడు. అంటే ఉండాలి కదా దాంట్లో కూడా బ్యాలెన్స్ డిపాజిట్, అది అదేమో బౌన్స్ అయింది, చిల్లర లెక్క ఉంటాయి. అంటే ఏదో ఒకటి చెప్పి నెగ్గుకు రావాలి, తెలివితేటలు బాగానే ఉన్నాయి. సో ఆ రకంగా చూస్తే అది కొట్టేయాలనుకున్నాడు, 100% అనుకున్నాడు, కబ్జా చేసేద్దామని చెప్పేసి. ఈమెకు కూడా నేనే ఇంతమందిని ముంచి అది తెచ్చుకుంటే నువ్వు నన్ను ముంచి ఇది తెచ్చుకుంటావా, ఆమెకు మండింది. 2 కళాఖండాలే కొట్లాడుకున్నాయి ఒకరికొకరికి. బట్ పాపం హీరా ఓడిపోయింది బండ్ల గణేష్తో. బయటకు వచ్చిన పాపానికి ఆమె పాత కేసులన్నీ మళ్ళీ తల చుట్టుకున్నాయి అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.